హలో అండి అందరికీ. సమ్మర్ కదా, ఎండాకాలం అంటేనే చాలామంది మేడ మీద పడుకుంటారు కదా. అలా మేము కూడా మిద్ది పైన పడుకున్నాం. ఊరు వెళ్ళినప్పుడు లేస్తూనే క్లైమేట్ బాగుంటే వీడియో తీసా. ఆ తర్వాత అదే రోజు మేము మామిడి తోటకి వెళ్ళాం. ఆ టైంలో తీసిన వీడియో. మేము ఇంట్లో తినలేదు లంచ్, అక్కడికే తీసుకెళ్ళాం తోట దగ్గరికి. వెళ్ళేసరికి లేట్ అయింది. ఇదిగోండి, ఇదే మామిడి తోట. మేము ఇదే అన్నమాట ఈ తోట దగ్గరికి ఫస్ట్ టైం వచ్చాం ఈరోజు. సరేనా, మనకి మనం అన్నం దిగి తర్వాత మనకు నచ్చింది కాయలు తిన్నాం. వెళ్తున్నాం పీకద్దు పీకద్దు. జీడి అంటుకునేది అనుకో, గుల్లలు వస్తాయి. నువ్వు మళ్ళా పుల్ల పెట్టద్దు, గుద్దుతా నీకు. విక్రమ్ వాడు వస్తున్నాడు. కనిపించకుండా తర్వాత తోట నుండి వచ్చాక మేము మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరేసాం. పని ఉంటే ఒక 2 days ఉన్నాం అంతే. మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇది కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ వచ్చి గండి. ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ కొంతమందికి ఐడియా ఉంటుంది. గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. దీని గురించి వీడియో నేను తర్వాత చేస్తాను. తర్వాత ఇంటికి వచ్చాక అదే రోజు ఈవినింగ్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం మా ఊర్లో. అదే మా అమ్మ వాళ్ళ ఊర్లో. అది చెమ్మి చెట్టుకి దసరాలో తిరుగుతారు కదా, దసరా పండగకి. ఈ గుడి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని టెంపుల్స్లో ప్రశాంతత ఉంటుంది, కానీ ఈ గుడి ఎక్కువ విశాలంగా ఉంటుంది. ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది అన్నమాట. ఈ ఫ్రంట్ మాత్రమే కాదు, వెనుక వైపు కూడా ప్లేస్ ఉంటుంది దీనికి. టేబుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మాత్రమే కాదు, అటువైపు ఇటువైపు కూడా టేబుల్స్ ఉన్నాయి. ఇది వేప చెట్టు, రావి చెట్టు. దీని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు కదా. ఈవినింగ్ టైం చేయకూడదు కదా, అందుకే మేము ప్రదక్షిణ చేయలేదు. నా పెళ్ళి జరిగే ముందర, రిసెప్షన్కి ముందర అన్ని గుళ్ళకు తిప్పుతారు కదా, అప్పుడు ఈ గుడికి కూడా వచ్చామన్నమాట మేము. నా పెళ్ళి వీడియోలో కూడా ఉంటుంది ఈ టెంపుల్. నా పిల్లల్ని తీసుకురావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం, వీళ్ళని ఈ టెంపుల్కి తీసుకురావడం. రోజు వెళ్ళాలనే ఉంటుంది, ఎందుకంటే అక్కడ భరతనాట్యం, కూచిపూడి కూడా నేర్పిస్తున్నారు టెంపుల్లో. అది కూడా ఉంది వీడియోలో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టెంపుల్ వాళ్ళు కాదు నేర్పించేది, వేరే అతను గుళ్ళో. అంటే మార్నింగ్ 6కి, ఈవినింగ్ 6కి అలా ఆ టెంపుల్లో స్టూడెంట్స్ రప్పించుకొని ఆయన అక్కడ టెంపుల్లో నేర్పిస్తూ ఉన్నాడు. తర్వాత మా అమ్మ పిల్లలు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళ వెనకాల వెళ్తూ వీడియో తీస్తూ ఉన్నా. నైట్ అవుతుంది కానీ చూసారా, ఇంకా పగలు లాగే, డే టైం లాగే ఉంది.
వెలుతురు కనిపిస్తూ ఉంది. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి అంత చీకట్లో కూడా. తర్వాత ధ్వజస్తంభానికి బలిపీఠానికి మొక్కుకున్నాక లోపలికి వస్తూనే ఎంట్రన్స్లోనే ఎదురుగ్గా వాకిలికి ఎదురుగ్గా గోదాదేవి ఉంటుంది, మధ్యలో వెంకటేశ్వర స్వామి, ఆ పక్కన పద్మావతి దేవి ఉంటారు. అదిగోండి చూసారా, వెంకటేశ్వర స్వామి అలంకరిస్తే చాలా బాగుంటారు. నేను ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నా. నేను ఈ టెంపుల్కి వెళ్ళింది, ఈ వీడియో తీసింది లాస్ట్ సాటర్డే శనివారము. నాకు కుదరలేదు ఈ మధ్య, అసలు కంటిన్యూస్గా వీడియోస్ పెట్టలేకపోతున్నా. ఇదిగోండి పద్మావతి దేవి. మేము వెంటనే ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం, వాటర్ బాటిల్ మర్చిపోయాం. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మా చిన్న బాబు నీళ్ళు కావాలి అంటున్నాడు. ప్రసాదం ఇచ్చారు వాళ్ళు, ప్రసాదంలో ఒట్టి మిరపకాయ ఉంటుంది కదా, అది పట్టుకొని కంటి దగ్గర పెట్టుకున్నాడు మా వాడు. అక్కడ వేరే ఆంటీ అంటే గుళ్ళ వాటర్ ఉన్నాయి అన్నమాట, అక్కడ కుళాయిలు ఉన్నాయి, తాగే నీళ్ళు కూడా ఉంది, వేరే ఆంటీ ఇచ్చింది. పక్కన రూమ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఆంటీ ఇట్లా కూల్ వాటర్ తీసుకొచ్చింది, అవి తాపిచ్చేసాం. తర్వాత వాడికి చేతులన్నీ కడిగేసాం. నేను డాన్స్ నేర్పిస్తున్నారు అని చెప్పాను కదా, అదిగోండి పిల్లల్ని చేస్తూ ఉన్నారు. ఈ పాప చాలా బాగా డాన్స్ చేస్తుంది. అమ్మాయి మొత్తం రెడీ అయిన వీడియోస్ కూడా నేను చూసా. దశరథవర కుమారుడవైతివి దశరథవర కుమారుడవైతివి దశరథవర కుమారుడవైతివి దశరథవర కుమారుడవైతివి దశరథవర కుమారుడవైతివి దశరథవర కుమారుడవైతివి దశరథవర అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా డాన్స్ నేర్చుకుంటా ఉన్నారు ఇక్కడ. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా పెద్దోడు తొందరిస్తూ ఉన్నాడు, ఎందుకంటే మేము టెంపుల్ వచ్చే ముందరే మా నాన్న గోబీ నూడిల్స్ తెచ్చారు. మేము తినకుండా టెంపుల్కి వచ్చాం. వాడు టెంపుల్కి వచ్చాడే కానీ వాడి మనసు అంతా ఇంట్లో గోబీ నూడిల్స్ పైనే ఉంది. సరే అండి, బాయ్ బాయ్.